నెలలు పెరుగుతున్నాయి, ఆవిడికి 9వ నెల వచ్చేసింది, స్పష్టంగా తేజస్సు కనపడుతోంది. అష్టమ గర్భంలో పుట్టేవాడు తన్ను చంపేస్తాడని భయం, అందుచేత తిరుగుచు కుడుచుచు త్రాగుచు ఆఖరికి ఏం చేస్తున్నా సరే మిన్నుల మోత అంటే గాలిమాట. అది ఎక్కడి నుంచి వచ్చింది? శరీరం లేదుగా. గాలి మాటలు నమ్మి అక్క చెల్లెల్ని చంపేస్తావా? రేపు పొద్దున నేను ఏమంటుందయ్యా ప్రపంచం? భోజవంశంలో పుట్టాడు కంసుడు, అరివీర పరాక్రమం కలిగిన వాడు. ఓ చెల్లెల వల్ల 8వ గర్భానికి చచ్చిపోతావని వినపడింది ఎక్కడో గాలిమాట. ఈ పిల్లకి పుట్టేటటువంటి 8వ కడుపున పుట్టేటటువంటి వాడు నిన్ను చంపుతాడు అని నీకు తెలిసింది. ఒకవేళ తెలియలేదు, లేదా నువ్వు ఈ పిల్లని చంపేశావు, నీకు చావు రాకుండా ఉంటుంది అని నాకు చెప్పు. చెల్లెల్ని చంపిన పాపానికి అధోగతికి వెళ్ళిపోతావు. అందుకని బావా విడిచిపెట్టేసేయి నీ చెల్లెల్ని అంటే ఆయన అన్నాడు, నేను అలా విడిచిపెట్టాను. నువ్వు చాలా తేలికగా మాట్లాడుతున్నావు. ఈ శరీరం అంటే నువ్వు కాదు, దీన్ని విడిచిపెట్టేయి, మరణం అంటే ఏముంది అంటున్నావు. కానీ నేను మరణమును అంగీకరించను, నేను ఈ అమ్మాయిని చంపేస్తాను అంటే. ఇప్పుడు వసుదేవుడు ఆలోచించాడు, నీకు 8వ కడుపున పుట్టేవాడు నిన్ను చంపుతాడు కాబట్టి నీకు అనుమానం ఉంటే పుట్టిన కొడుకులందరినీ నీకు ఇచ్చేస్తాను, చంపేసేయి. ఈవిడ్ని చంపేయడం ఎందుకు? ఈవిడ కాదుగా నిన్ను చంపేది. కాబట్టి ఇప్పుడు అయితే నీ కొడుకుల్ని ఇస్తావా బావా అంటాడు. నన్ను నమ్ముతాడు, ఎందుకంటే నేను మాట తప్పనని. బావా అయితే నీకో మాట చెప్తాను, బావా పిల్లల వల్ల కదా చచ్చిపోతానంటున్నావు 8వ కడుపున పుట్టినవాడి చేత. కాబట్టి ఈ దేవకీదేవి యొక్క గర్భము నుండి ప్రతి గర్భములో వచ్చినటువంటి పిల్లవాణ్ణి నీకు తీసుకొచ్చి పుట్టగానే మావి కూడా వదలనటువంటి శిశువుని తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను, నువ్వు చంపేసి. గగనవాణి చెప్పింది అందుకు చంపాడు అంటారు. నువ్వు ధర్మం తప్పక్కర్లేదు, నేను ధర్మం తప్పక్కర్లేదు, విడిచిపెట్టే బావా అన్నాడు. అంటే ఇప్పుడు ఈయన అన్నాడు, ఇదేదో బాగానే ఉందిరా, బాగానే చెప్పాడు బావా, నువ్వు ఎంత మంచివాడివి, నిజమే పాపమ్మ చెల్లెల్ని చంపడం ఎందుకు, మళ్ళీ ప్రేమ వచ్చింది. అవును పాపమ్మ చెల్లెల్ని చంపడం ఎందుకు బావా, ఏమిటో నాకు ఈ ఆలోచన రాలేదు, నిజమేను బావా, నువ్వంటే నాకు చాలా నమ్మకం, నువ్వు నీ పిల్లల్ని తీసుకొచ్చి ఇచ్చేస్తావు కదా బావా, మీ ఇద్దరు హాయిగా వెళ్ళిపోండి తప్పురానికి అని రథాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు దేవకీ వసుదేవులు. ఎంతో సంతోషంగా ఉన్నారు. మొట్టమొదట కొడుకు పుట్టాడు. పుట్టగానే ఇప్పుడు ఎవరి మీదకి వెళ్ళింది పరీక్ష? వసుదేవుడి మీదకి వెళ్ళి. పిల్లవాడు పుట్టగానే వసుదేవుడికి జ్ఞాపకం వచ్చింది, ఇచ్చిన మాట, పిల్లడు పుట్టగానే తీసుకొచ్చి ఇచ్చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాను అనుకుని గబగబా పిల్లాన్ని చేత్తో పట్టుకుని పుట్టిన కొడుకుని పుట్టినట్టుగా మావితో ఉన్న పిల్లాన్ని పట్టుకెళ్ళి కంసుడికి ఇచ్చేశాడు. బావా చంపేశాయి అంటే కంసుడు చూశాడు, చూసి అన్నాడు, ఆ పిల్లవాడిని చూసి వాడికి ధైర్యం వచ్చింది. బావా చూసావా, నువ్వు ఎంత మాట తప్పనివాడివో, పిల్లవాడు పుట్టగానే నువ్వే తీసుకొచ్చి ఇచ్చావు, నేను రాలేదు చంపడానికి, నేను రావాలమ్మో పుట్టాడు ఒకటోవాడని, నేను రాలేదు, నువ్వు తెచ్చావు, నాకు అందుకే నువ్వంటే అంత గౌరవం బావా, నువ్వు మాట తప్పవు. కానీ 8వ వాడు కదా బావా నన్ను చంపేది, 1వ వాడిని చంపడం ఎందుకు, తీసుకెళ్ళిపోను అంటే. వసుదేవుడు లోపల అంతగా నమ్మలేదు కంసుణ్ణి, కానీ పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 2వ కొడుకు పుట్టాడు. మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వక్కర్లేదుగా, 8వ గర్భాన్ని కదా ఇమ్మన్నాడు, అందుకని ఊరుకున్నాడు. ఇలా 6 పిల్లలు పుట్టారు. 6 పిల్లలతో 6వ పిల్లాడు పుట్టాడు అనేటప్పటికీ తల్లికి తండ్రికి మొదటి పిల్లవాడి మీద ఎంత అనుబంధం ఏర్పడిపోయి ఉంటుందండి. మీరు ఒకసారి ఆలోచించినప్పుడు కూడా 9 ఏళ్ళు 10 ఏళ్ళు పిల్లాడు అయిపోయి 6 పిల్లలతోటి అమ్మకి నాన్నకి అంత అనుబంధం వచ్చింది. ఇంత అనుబంధంతో వాళ్ళు సంతోషంగా ఉన్న సమయంలో ఒక రోజున నారదుడు వచ్చాడు కంసుడి దగ్గరికి. నారదుడు వచ్చాడు అనేటప్పటికీ మీరు బెంగ పెట్టుకోకండి, ఆయన మహాజ్ఞాని, ఆయన ఎప్పుడు వచ్చినా ఏదో లోక కళ్యాణం చేస్తాడు. ఆయన వచ్చి అన్నాడు కంసుడి దగ్గరికి వచ్చి, కంస ఎంత వెర్రివాడివోయ్ అన్నాడు. నేను వెర్రివాడినా ఏమన్నాడు ఆయన అంటే, చూసావా మరి ఇంతకన్నా వెర్రితనం ఏముంటుంది, అసలు నువ్వు ఎవరిని వదిలిపెడుతున్నావో అటువంటి వాళ్ళెవ్వరూ మనుష్యులు కారు, నువ్వు కిందటి జన్మలో కాలనీమి అన్న పేరు కలిగినటువంటి రాక్షసుడవు, నిన్ను శ్రీ మహావిష్ణువు సంహరించారు. ఈ జన్మలో నువ్వు కంసుడవు, నీ తండ్రి నీ తల్లి దేవకి వసుదేవుడు, ఇంకా నీకో విచిత్రం చెప్పనా, పక్క ఊళ్ళో ఉన్న నందుడు, ఆవులు, దూడలు ఇవందరూ దేవతలు, నిన్ను చంపడానికి అనేసరికి అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. చనియ దివికి ఊర్ధలోకాలకు వెళ్ళిపోయాడు, స్వర్గాలు హాయిగా ఆ వీణ పాడుకుంటూ వెళ్ళిపోయాడు, నారాయణ సంకీర్తనం చేసుకుంటూ. ఇప్పుడు ఈయనకి అనుమానం వచ్చింది, నారదుడు అనవసరంగా అబద్ధాలు చెప్పడగా, కాబట్టి కబురు చేశాడు, వసుదేవుడిని 6 పిల్లల్ని పట్టుకుని రమ్మన్నానని చెప్పన్నాడు అని. అమ్మ బాబోయ్, ఇందులో ఎవడు విష్ణువాంశతో పుట్టాడో 8వ వాడికి 7 సహాయపడితే నా బ్రతుకు ఏమైపోవాలి, అందుకని ఉన్న వాళ్ళని ఉన్నట్టు సంహరించడం మంచిది అని వాడు చిత్తంగా చంపేవాడు పిల్లల్ని. 2 కాళ్ళు పట్టుకుని గిర్ర 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 తిప్పి బండలకేసి కొట్టేవాడు.
కొడితే పగిలిపోయేవి శరీరాలకు ఎక్కడికక్కడ. అలా 6గురిని చంపేశాడు. చంపేసి తండ్రిని, తల్లిని, దేవకిని, వసుదేవుణ్ణి అందరినీ కారాగారంలో పెట్టేశాడు. తృణావర్తుడు పెట్టేసి ఇప్పుడు బకుడు, పూతన ఇలాంటి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో స్నేహం చేశాడు. వాళ్ళందరితో స్నేహం చేసి 8వ గర్భంలో పుట్టేవాడు ఖచ్చితంగా నన్ను అంతం చేయడానికే పుడుతున్నాడు అని ఆశ్చర్యంతో, చాలా ఉద్వేగంతో ఎదురు చూస్తున్నాడు. ఎందుకని? ఇంకిప్పుడు బయటెక్కడో ఉండడానికి వీల్లేదు, తన కారాగారంలోనే ఉండాలి. అందులో తర్వాత వస్తున్న గర్భం 7వ గర్భం, 8వ గర్భానికి ముందు గర్భం కాబట్టి జాగ్రత్త పడిపోవాలని దేవకీ వసుదేవుల్ని అత్యంత కట్టుదిట్టమైన కారాగారంలో పెట్టాడు. రోజు తానే వెళ్ళి స్వయంగా చూస్తుండేవాడు. మాట ఎలా ఉన్నా మీకు ఇక్కడ ఒక అనుమానం తప్పకుండా రావాలి. ఏమండి, అంత పసిపిల్లలు కదా, నారదుడు మహానుభావుడు కదా, లోక కళ్యాణకారకుడే, నారం దదాతీతి నారదహ అని ఆయన జ్ఞానం ఇచ్చేవాడే, అటువంటి వాడు 6గురు పిల్లలు చచ్చిపోవడానికి కారణం ఎందుకు అయ్యాడు? ఇప్పుడు ఆయన వచ్చి చెప్పకపోతే వచ్చే నష్టం ఏమిటి? ఎందుకు చెప్పాడు అని మీకు అనుమానం వస్తుంది. మరీచి, ఊర్ణాదేవి అని ఇద్దరు ఉన్నారు పూర్వం. వాళ్ళిద్దరికీ 6గురు పిల్లలు పుట్టారు. వాళ్ళు పుట్టుకతో బ్రహ్మజ్ఞానులు. వీళ్ళు 6గురు ఒకసారి చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క సభకి వెళ్ళారు. వెడితే వాళ్ళకి ఎందుకు నవ్వు వచ్చిందో తెలియదు, నిష్కారణంగా బ్రహ్మగారు కూర్చునుండగా ఓ నవ్వు నవ్వారు. వాళ్ళు నవ్వితే పెద్దల ఎడల జాగ్రత్తగా ఉండాలి, పిచ్చి నవ్వు నవ్వకూడదు. ఆయన అన్నారు, మీకు నన్ను చూసి నవ్వొచ్చింది కాబట్టి రాక్షసుడి కడుపున పుట్టండి అని చెప్పించి. వాళ్ళు 6గురు కాలనేమికి కుమారులుగా జన్మించారు క్రిందటి జన్మలో. 6గురు కాలనేమి పుత్రులై కొంతకాలం బ్రతికి తదనంతరము హిరణ్యకశిపుడి యొక్క కడుపున పుట్టారు. పుట్టి వాళ్ళు పుడుతూనే అప్పటికి వాళ్ళకు ఉన్నటువంటి తమోగుణ రజోగుణ సంస్కారం తగ్గింది. మళ్ళీ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. దీర్ఘాయుర్దాయం ఇచ్చాడు బ్రహ్మగారు. తండ్రికి వచ్చి చెప్పారు, నాన్నగారు మేము చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాం, మాకు దీర్ఘాయుర్దాయం ఇచ్చారు అన్నారు. అంటే హిరణ్యకశిపుడికి కోపం వచ్చి, ఒరే నేను ఇంకా తపస్సు చేసి పొందలేదు దీర్ఘాయుర్దాయం, మీరు పొందేశారా అప్పుడే, కాబట్టి మీకు శపిస్తున్నాను, మీరు దీర్ఘ నిద్రలో ఉండి మరణించండి. సరికదా, వచ్చే జన్మలో పుట్టినప్పుడు గత జన్మలో తండ్రి ఈ జన్మలో మిమ్మల్ని చంపుతాడన్నాడు. దీర్ఘ నిద్రలో ఉండి చచ్చిపోయారు. మరు జన్మలో ఇప్పుడు దేవకీదేవి కడుపున పుట్టారు. ఈ మరీచి ఊర్ణాదేవుల యొక్క కొడుకులు ఈ జన్మతో ఆఖరు. కాబట్టి వీళ్ళు గత జన్మలో తండ్రి చేతిలో చచ్చిపోవాలి. గత జన్మలో తండ్రి కాలనేమి ఇప్పుడు కంసుడిగా ఉన్నాడు కాబట్టి కంసుడి చేతిలో మరణించాలి. అందుకని వాళ్ళకి ఆ శాప విమోచనం అయిపోయి వాళ్ళు మళ్ళీ బ్రహ్మజ్ఞానులు అయిపోవాలి. అందుకని నారదుడు వచ్చి వాళ్ళని, అది కారణం. ఇప్పుడు చెప్పండి, నారదుడు లోక కళ్యాణం కోసం చేశాడా లేకపోతే ఏదైనా కాఠిన్యంతో చేశాడా అంటే లోక కళ్యాణం కోసమే చేశాడు. 6గురు పుట్టే వరకు వేచి చూసి 6గురు మళ్ళీ బ్రహ్మజ్ఞానులై మోక్షాన్ని పొందే స్థితిని నారదుడు కటాక్షించినాడు. ఇది దేవీ భాగవతాంతర్గతం, భాగవతాంతర్గతం కాదు. సరే, దీని తరువాత కారాగారంలో దేవకీ వసుదేవులని అట్టెపెట్టాడు. కానీ లోపల మాత్రం కుమిలిపోతున్నాడు. ఎందుకని? శ్రీమన్నారాయణుడు తాను అవతరించాలనుకున్నాడు. తనకన్నా ముందు శేషుడు బయలుదేరుతున్నాడు. ఆదిశేషుడు ముందు అన్నగారిగా పుట్టాలి. అందుకని యోగమాయని పిలిచాడు. ఆయన యొక్క మాయాశక్తియే ఈశ్వరుడికి, ఈశ్వరుడి యొక్క మాయాశక్తికి అభేదం, వాళ్ళిద్దరూ విడివిడి ఉండరు. ఆ మాయాశక్తిని పిలిచాడు. పిలిచి ఒక మాట చెప్పాడు, నువ్వు భూమి మీదకి వెళ్ళు, అక్కడ కంసుని యొక్క కారాగారంలో దేవకీ వసుదేవులు ఉన్నారు. ఇప్పుడు ఆ వసుదేవుని యొక్క తేజస్సు దేవకీ గర్భంలో ఉంది, 7వ గర్భంగా. అది శేషుడి యొక్క అంశ ఉంది అందులో. అందుకని ఎవ్వరికీ తెలియకుండా ఆ గర్భస్థమైన పిండమును వెలికి తీసేసాయి. గర్భస్రావమైందని అందరూ అనుకుంటారు. ఈ పిండమును తీసుకుని వెళ్ళి నందవ్రజంలో ఉన్నటువంటి రోహిణీ గర్భమునందు ప్రవేశపెట్టు. అప్పుడు ఇక్కడ జారిపోయినటువంటి పిండము అక్కడ పెరుగుతుంది. పెరిగి అక్కడ వర్ధిల్లుతాడు. బలరాముడన్న పేరుతో జన్మిస్తాడు శేషుడు. నన్ను సేవించాలని కోరుకుంటున్నాడు. అందుకని నువ్వు వెళ్ళి ఈ పని చెయ్యవలసినది అన్నాడు. యోగమాయ బయలుదేరి వచ్చింది. 7వ గర్భంలో దేవకీదేవి గర్భము నిలిచి సంతోషంతో ఉన్న సమయంలో దేవకీదేవి కడుపులో ఉన్నటువంటి పిండాన్ని పైకి లాగి నందవ్రజంలో నందుడి దగ్గర ఉన్నటువంటి వసుదేవుని యొక్క భార్య అయిన రోహిణీ గర్భంలోకి ప్రవేశపెట్టారు. ఆ విధంగా సంకర్షణుడన్న పేరుతో బలరాముని యొక్క ఆవిర్భావము జరిగినది. కృష్ణావతారమునకు ముందు బలరాముడు ఆవిర్భవించాడు. తదనంతరము ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఆవిర్భవించాడు. ఆయన యొక్క అంశ పూర్ణమైనటువంటి ఆ తేజస్సు బయలుదేరి వసుదేవుడిని ఆవహించింది. వసుదేవుడిలోంచి ఆ తేజస్సు దేవకీ గర్భంలోకి ప్రవేశించింది. ఇందులో నీటికి కోరిక పుట్టిందిట. ఆ కడుపులో లోకములన్నింటినీ పరిపాలించేటటువంటి పరబ్రహ్మమున్నాడు కాబట్టి మేము సేవించద్దు అని జలములు తమ అంశగా వెళ్ళి దేవకీదేవికి చెమటగా మారాయి.
అలాగే అగ్నిహోత్రం ఉంది బయట తేజస్సు. ఈ తేజస్సు మేము వెళ్ళి స్వామిని అర్చించుకోవాలని దేవకీదేవిలో ఉన్నటువంటి తేజస్సుగా మారి మరింత ప్రౌఢమైంది. గాలి మేము ఈశ్వరుణ్ణి సేవించాలి కదా అని బాగా లోపలికి వెళ్ళి కృష్ణ పరమాత్మకి తగిలి నమస్కరించి విట్టూర్పుగా పైకొచ్చింది. మట్టి లోపల ఈశ్వరుడికి తగలాలన్న కోరికతో దేవకీదేవికి మట్టి తినాలన్న కోరికగా మారి ఆవిడ తింటే లోపలికి వెళ్ళి కృష్ణుణ్ణి సేవించుకుంది. ఆకాశం పరమాత్మని సేవించుకోవాలన్న కోరిక కలిగి స్వామి శయనించినటువంటి ఈ ప్రాంతం ఉంటుందే, ఇది ఇప్పటి వరకు సన్నని నడుమున్నటువంటి దేవకికి విశాలమైన నడుమైంది. కాబట్టి ఆకాశం పెరిగిందట, కృష్ణుణ్ణి సేవిస్తోందట. ఇలా గర్భిణి అయినటువంటి దేవకీదేవిని కృష్ణుడు కడుపులో ఉన్నందుకు 5 భూతములు సేవించాయి. కాబట్టి లోపల కృష్ణ పరమాత్మ పెరుగుతున్నారు. ఇక్కడ నేను మీకు ఒక చిన్న తత్వం గురించి ఒక మాట చెప్పాలి, లేకపోతే మీరు నా మీద కోపడతారు. రథంలో బయలుదేరినప్పుడు దేవకీ వసుదేవులు కంసుడు సారథ్యం చేసేటప్పుడు ఆయన మనస్సులో ఏమీ ఖేదభావన లేదు కదా, దేవకి ఎందు ప్రేమతో ఉన్నాడు. మరి అశరీరవాణి ఎందుకు పలికినది? ఏమవుతుంది అంటే, ఈ కంసుడు ఎవరు? క్రిందటి జన్మలో కాలనేమి. కాలనేమి అనగా ఏమి? నేమి అంటే ఇరుసు, కాలము అంటే చక్రము. కాలం ఎప్పుడు ఆగదు కదండి, వెళ్ళిపోతూ ఉంటుంది. అది కాలచక్రం కాలచక్రం అంటారు. ఈ పరిగెత్తే చక్రానికి ఒక ఇరుసు ఉండాలి ఆధారంగా. ఆ ఇరుసు ఉండకపోతే చక్రాలు పరిగెత్తావు. ఈ ఇరుసు ఏమి అంటే, కాలనేమి అనగా కాలమనబడేటటువంటి పరిగెత్తుతున్న చక్రాలకి ఇరుసుయే కామము. కామమే కంసుడు. ఇప్పుడు ఎలా వచ్చాడు? కంసుడిగా వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? అదే అలవాటు ఆయనకి. లోపల ఉన్నవాడెవరు? దేవకీ వసుదేవులు ఉన్నారు ఇక్కడ. ఇది ఉంటే నడుపుతున్నవాడిని నేనని వాడు నడుపుతున్నాడు. కోరిక నడుపుతోంది కంసుడు. మనస్సు కామముగా కోరికగా రథాన్ని తిప్పుతోంది. ఈ రథాన్ని, ఈ రథంలో ఉండి ఇది తెలుసుకోవట్లేదు. ఈ రథం కోరికల కోసం తిరుగుతోంది. తిరుగుతుంటే అశరీరవాణి చెప్పింది. ఎవరి అశరీరవాణి? వేదం చెప్పింది. ఏమని చెప్పింది వేదం? లంపటం అంతా ఎగిరిపోతుంది, ఈ కంసుడు ఉండడు, అందుకని 8వ గర్భానికి కంసుడు చచ్చిపోతాడని చెప్పింది. వాడు ఉలిక్కి పడ్డాడు. కాబట్టి ఏమైంది? దేవకీదేవిని కారాగారమునందు ఉంచాడు. ఇప్పుడు బాహ్యంలోనికి రండి. కృష్ణ పరమాత్మ లోపల పెరుగుతున్నారు. దేవకీదేవి ఖైదులో ఉంది. ఈ ఖైదులో ఉన్నటువంటి దేవకీదేవి గర్భంలో కృష్ణుడు ఉన్నాడు. ఇప్పుడు ఈ గర్భంలోకి ఎవరు వచ్చి నిలబడ్డారో తెలుసా అండి? 33 కోట్ల మంది దేవతలు చతుర్ముఖ బ్రహ్మగారితో వచ్చారు. వచ్చి దేవకీదేవి కడుపులోకి వెళ్ళి నించున్నారు. ఇది గర్భశుద్ధి అంటే. కాబట్టి స్వామి, నువ్వు అమ్మ గర్భంలోంచి బయటికి రావలసింది ముకుందా అని ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తరువాత ఇక్కడ కంసుడి పరిస్థితి మహాదారుణంగా ఉంది. ఇందుచేత అష్టమ గర్భం వచ్చేసింది, నెలలు పెరుగుతున్నాయి. ఆవిడికి 9వ నెల వచ్చేసింది. స్పష్టంగా తేజస్సు కనపడుతోంది. ఆ అష్టమ గర్భంలో పుట్టేవాడు తన్ను చంపేస్తాడని భయం. అందుచేత తిరుగుచు కుడుచుచు త్రాగుచు ఆఖరికి ఏం చేస్తున్నా సరే. ఎంత చిత్రమో చూడండి. కంసుడికి కూడా జ్ఞానము చేత లోకమంతా ఒక ఈశ్వరుడు కనపడ్డట్టే కంసుడికి కూడా కనపడుతోంది. అందుకే అన్నాడు నారదుడు ధర్మరాజు గారితో, వైరంతో కూడా పొందుతున్నారు ఈశ్వరుణ్ణి అన్నాడు. తిరుగుతూ ఉంటాడు. అమ్మో ఇంకొచ్చేస్తాడేమో, ఏ క్షణంలో ప్రసవం అయిపోతుందో, పుట్టి ఏమో ఏం చేస్తాడో, ఏ రూపంలో వస్తాడో, ఎలా చంపుతాడో. తాగుతుంటాడు. గ్లాస్ అప్పుడైతే భయం, వచ్చేసాడేమో ఏ రూపంలోనో. ఎక్కడో ఎవరో స్వామి అంటారు, అమ్మో వచ్చేసాడేమో అని భయం. ఉలిక్కి పడుతుంటాడు. వాసన చూస్తుంటాడు, ఏమో వాసనారూపంగా ఎందుకు రాకూడదు. ఇంతకుముందు హిరణ్యకశిపుల్ని వాళ్ళందరినీ చిత్రంగా చంపాడు. హిరణ్యకశిపో ప్రాంతం, హిరణ్యకశిపో ఉపాఖ్యానానికి సంబంధించిన రహస్యం ఎక్కడ చెప్పాడో తెలుసండి ఆయన? బలిచక్రవర్తి ఉపాఖ్యానంలో చెప్పాడు శ్రీమన్నారాయణుడు. మీ తాతోడు ఉండేవాడయ్యా, వాడు నా కోసం వెతికాడు నన్ను చంపుదామని, వైకుంఠానికి వచ్చాడో సార్ నా కోసం, నేను ఏం చేశానో తెలుసా? వాడి ముక్కు రంధ్రాల్లోంచి వెళ్ళి వాడి గుండెల్లో కూర్చున్నాను, వాడు బయటంతా వెతికాడు, వాళ్ళలోనే ఉన్నానని తెలుసుకోలేకపోయాడు, వెర్రాడు. ఆఖరికి ఇందులోంచి వచ్చి స్తంభంలోకి వచ్చి స్తంభంలోంచి బయటకు వచ్చి వాడిని చంపేశానండి. అందుకని నీ వాళ్ళేం తక్కువ వాళ్ళు కారులే అన్నాడు బలిచక్రవర్తితో. ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఏది చేస్తున్నా అమ్మో వచ్చేస్తాడు చంపేస్తాడు, వచ్చేస్తాడు చంపేస్తాడు, వచ్చేస్తాడు చంపేస్తాడు, ఇదే బెంగ. కాబట్టి ఇప్పుడు ఏమవుతోంది? ఎవరిని చూసినా శ్రీహరే కనపడుతున్నాడు. ఏ నిమిషానికి ఆ నిమిషమే భయం. ఒక రోజు అనుకున్నట్ట ఇంకా సుఖం లేదు, చంపేస్తాడు, అసలు గొడవ వదిలిపోతుంది, నేను ఈ టెన్షన్ పడలేకపోతున్నాను, వీడు ఎప్పుడు పుట్టేస్తాడో, చంపేస్తాను దేవకీదేవిని అనుకున్నాడు. వెళ్ళాడు. లోపల ఉన్నవాడు ఎవరండి? మహామాయా మానుష రూపుడు. ఆ చెల్లెల్ని చూస్తే జాలేసింది. పరాక్రమవంతుడిని, ఆడపిల్లని చంపనా, గర్భిణిని, ఇంకెందుకు, ఎలాగో పుడతాడు కదా, పుట్టిన తర్వాత చంపేస్తాను అని వెనక్కి వచ్చేసాడు. వెనక్కి వచ్చాడు కానీ నిద్ర పట్టట్లేదు. ఆ రోజే నిద్ర పట్టింది వాడి కర్మ. గాఢ నిద్రలో ఉన్నాడు. భటుల్ని పెట్టాడు, తలుపులు దగ్గరకేశాడు, వాటికి ఇనప గొలుసులు వేశాడు, వాటిలో మేకులు దింపాడు, తాళాలు వేశాడు, చెవులు బొడ్డులో పెట్టుకున్నాడు.
బిడ్డడు ఏడ్చిన తర్వాత ఒక హుకుం జారీ చేశాడు. వేసిన తాళాలకి సీల్స్ వేస్తుంటాం ఇప్పుడు, అలా రాజముద్రలు సరిగ్గా ఉన్నాయో లేచి వచ్చి చెప్పమని చెప్పాడు తాళాలకి. ఇంకా దారుణం ఏమిటో తెలుసా అండి, వసుదేవుడు ఏమైనా చేస్తాడేమో అని అనుమానంతో వసుదేవుడి కాళ్ళకి చేతులకి ఇనప సంకెళ్ళు వేశాడు, వేసి కూర్చోబెట్టాడు ఆ కారాగారంలో. ఎంత దారుణం అంటే ఆనాడు దేవకీ ప్రసవ సమయమునందు సహాయం చేసిన వారు లేరు, అంత బాధపడింది ఆ తల్లి. అటువంటి స్థితిలో అర్ధరాత్రి 12 గంటల వేళ మహానుభావుడు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు. పసిపిల్లవాడి రూపంలో చంటి పిల్లవాడిగా వసుదేవుడికి దర్శనమిచ్చాడు. అటువంటి పిల్లవాడిని చూసి నిజంగా వసుదేవుడు పొంగిపోయాట. పిల్లాన్ని చూసి పొంగిపోయి, అన్ని లోకములను కాపాడేటటువంటి వాడు నాకు కొడుకుగా పుట్టాడు. మామూలుగా కొడుకు పుడితేనే గోదానం చేస్తారు, వస్త్రదానం చేస్తారు, హిరణ్యదానం చేస్తారు. నాకు శ్రీమన్నారాయణుడు కొడుకుగా పుట్టాడు, నేను ఎన్ని చెయ్యాలి? కానీ కొడుకు పుట్టినప్పుడు సచేల స్నానం చెయ్యాలి, నేను స్నానం చెయ్యడానికి కూడా లేదని వెంటనే ఆ కృష్ణ దర్శనంతో కృష్ అంటే నిరతిశయ ఆనంద రూపుడు, ఆ ఆనందంలో తాను స్నానం చేసేసట. స్నానం చేసేసి ఒక్కసారి నీళ్లు ముట్టుకున్నట్ట. మానసికంగా 10,000 మంది బ్రాహ్మణులకు 10,000 గోవుల్ని దానం చేశాట. నేను కారాగారం నుంచి బయటికి వచ్చిన తరువాత నా మొక్కు తీర్చుకుంటాను అనుకున్నట్ట. అని స్వామిని చూసి ఒక చిత్రమైనటువంటి మాట ఒకటి అంటాడు, నీవు నా తేజస్సుగా మారి నా భార్య యందు ప్రవేశించి నాకు కొడుకుగా పుట్టి శ్రీమన్నారాయణుడికి వసుదేవుడికి తండ్రి అన్న కీర్తిని నాకు ఇచ్చావా, ఏం ఆశ్చర్యం తండ్రి అని నమస్కరించాడు. దేవకీదేవింది తన కడుపున పుట్టిన కొడుక్కి తాను నమస్కరిస్తోంది. ఈశ్వర, ఇది లేదు ఇది ఉంది అని చెప్పడానికి లేదు, అన్నీ నీయందున్నాయి, అన్నీ నీయందున్న వాడివి నీవు నాయందు కొడుకుగా పుట్టావు, ఏమి భాగ్యం చేసుకున్నానయ్యా అని పొంగిపోయింది. స్వామి, నన్ను కారాగారంలో పెట్టాడు నా సోదరుడు, నీకేం అపాయం వస్తుందో అని బెంగ పెట్టుకుంటున్నాను అంది. ఆ దేవకీ వసుదేవుల వంక చూసి నవ్వుతూ, దేవకీ వసుదేవులారా మీరు భయపడకండి, అసలు నేను ఇలా ఎందుకు జన్మించానో రహస్యం చెప్తాను వినండి. స్వయంభౌమనువు యొక్క మన్వంతరంలో మీరిద్దరూ కూడా ఒక ప్రజాపతి భార్య, నీ పేరు సుతపుడు, ఆమె పేరు పృష్ణి, మీ ఇద్దరు 12,000 దివ్య సంవత్సరములు నా గురించి తపస్సు చేశారు. ఆకులు అలములు తింటూ నేను ప్రత్యక్షం అయ్యాను, ఏం కావాలని అడిగాను. మీకు పుత్రుడి మీద వ్యామోహం ఉండిపోయింది, నీలాంటి కొడుకు కావాలి అన్నారు. నాలాంటి కొడుకు నేను తప్ప ఇంకొకడు లేడు. మీరు అంత కష్టపడి తపస్సు చేసినందుకు మీరు ఒక మాట అడిగితే నేను 3 మార్లు పుట్టాను. ఒకసారి మీకు పృష్ణి గర్భుడిగా పుట్టాను, రెండవసారి మీరు అదితి కశ్యపులుగా ఉంటే వామనమూర్తిగా పుట్టాను, ఇప్పుడు దేవకీ వసుదేవులుగా ఉండగా కృష్ణ భగవానుడిగా పుట్టాను. ఈ అవతారంలో ఒక గొప్పతనం ఉంది, అంతరార్థం తెలిసినా తెలియకపోయినా నా కథ విన్ని నన్ను స్మరిస్తూ నా గురించి చెప్పుకుంటూ మోక్షం పొందేయండి అన్నాడు. చిత్రం ఏమిటంటే, ఈ మాటలు చెప్పిన తరువాత ఒక రహస్యం చెప్పాడు. ఇదే సమయమునందు యమునా నదికి ఆవలి ఒడ్డున ఉన్న నందవ్రజంలో నా యొక్క శక్తి స్వరూపమైన యోగమాయాదేవి యశోదాదేవి యొక్క గర్భమునందు జన్మించింది ఆడపిల్లగా. నువ్వు బయలుదేరి, ఇది ద్యోతకమైంది మనస్సులో, బాహ్యమునందు చెప్పలేదు, నువ్వు నన్ను పట్టుకుని తీసుకువెళ్ళి ఆ యశోదాదేవి పక్కన పడుకోపెట్టి మళ్ళీ అక్కడ నుంచి ఆడపిల్లని తెచ్చి దేవకి పక్కన పడుకోపెట్టు. వెంటనే వసుదేవుడి చేతికి ఉన్నటువంటి కాళ్ళకి ఉన్నటువంటి సంకెళ్ళు ఊడిపోయి ఈ పిల్లవాణ్ణి తీసి గుండెల మీద పెట్టుకున్నాడు. గుండెల మీద పెట్టుకుని ద్వారం దగ్గరికి వెళ్ళాడు. కంసుడితో సహా అందరూ గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. బయటికి వచ్చాడు, తప్పుకోవడానికి వీలు లేకుండా ఇక్కడ నిలబడిన వాడు ముఖ్యద్వారంలోకి కనపడే ఏర్పాటు చేశాడు. ఒక్కొక్క ద్వారం దాటుతున్నాడు. వెనక పడగలు పట్టి శేషుడు వస్తున్నాడు, ఆయన మీద నీడ పట్టి ఈ తలుపులు శేషుడు వేసేస్తున్నాడు. దాటి బయటికి వచ్చాడు. ఆకాశమంతా నల్లటి మబ్బు పట్టుంది, గాఢాంధకారం, శ్రావణమాసం, వర్షం పడుతోంది. శేషుడు పడగలు పట్టి ఆచ్ఛాదించాడు.